కంగ్రాచులేషన్స్ రీటా. అమెరికా నుంచి వచ్చిన ఇన్విటేషన్, హయ్యర్ స్టడీస్ చదవడానికి స్కాలర్షిప్. ఈరోజు 1వ తేదీ, 7వ తేదీ నువ్వు బయలుదేరాలి. అన్ని ఏర్పాట్లు వాళ్లే చూసుకుంటారు. విష్ యూ ఆల్ ది బెస్ట్ రీటా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అన్నీ దొరికాయి, అన్నీ. 7th బయలుదేరాలి. ఇదిగో టికెట్. వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్. ఒరే జక్రియా, తను నీ గ్యాండీ చెల్లిపోతుందిరా. అమెరికాకి ఆ రీటా వెళ్ళిపోతుందిరా. ఇంకా 7 రోజులే ఉంది. ఆ తర్వాత అది అమెరికాకి ఎస్కేప్ అయిపోతుంది. లేదు, నా లెక్క తేల్చుకున్నాకే దాన్ని పంపుతాను. హలో, విబి గారేనండి? అవును సార్, రీటా అమెరికాకి వెళ్తుంది 7వ తేదీ. పక్కాగా తెలుసా? అవును. నువ్వే కదరా చెప్పావు వీసా దొరకదని. రాకుండా చేయాలనుకున్నా, కుదరలేదు. నిజం చెప్పాలంటే రీటా చాలా తెలివైంది. పర్ఫార్మెన్స్ నేను చాలా చూశానులే. దీపావళి సంబరాలు చాలు గాని మీరందరూ వెళ్లే ముందు ప్రార్థన చేసుకుని వెళ్ళాలి, గుర్తుంచుకోండి. భయపడాల్సిందేమీ లేదు, అంతా నార్మలే. వాటన్నిటి గురించి నాకు భయం లేదు డాక్టర్. మరెవరి గురించి? ఇదిగో ఈవిడ గురించే. ఎవరు? అన్నపూర్ణమ్మ గురించా? 5 సంవత్సరాలుగా నేను ట్రై చేస్తున్నా, అది నా వల్ల పడలేదురా. నన్ను కాదనేది సంతోషంగా ఉండగలదా? టేక్ ఇట్ ఈజీరా, ఇంకా 3 రోజులు ఉంది కదా. ఆ విషయంలో నువ్వేం దిగులు పడకు. కిరాయి రౌడీని పిలిపించాను, అడు చూడు, పేరు కైలాష్. మనం మాత్రం వెళదాం, ఇంకెవరు వద్దు. ఎయిర్పోర్ట్ లో గ్రాండ్ ఫేర్వెల్. ఓకే? మర్చిపోవద్దురా, రేపు 11 గంటలకు ఫ్లైట్. హలో, నేను శారదా సిస్టర్ని. ఈరోజు సాయంత్రం అన్నపూర్ణ ఆంటీ చనిపోయారు. ఎవరు? అన్నపూర్ణ ఆంటీ. నేను వస్తున్నా. అన్నపూర్ణ ఆంటీ చనిపోయింది. నేను వెళ్ళి చూడాలి. సడన్ గా కళ్ళు తిరిగి పడిపోయారు. డాక్టర్ శామ్ వచ్చే లోపలే అంతా జరిగిపోయింది. జోసెఫ్ గారికి ఈ విషయం డాక్టర్ శామే చెప్పారంట. ఆయన బంధువులు చాలా మంది వస్తున్నారంట. బాడీని మార్చురీకి డాక్టర్ శామే పంపించారు. నీకు ఈ విషయం గురించి చెప్పొద్దని అందరితో చెప్పానమ్మా. నువ్వు రేపు ఫారిన్ బయలుదేరుతున్నావుగా. నువ్వంటే మా ఆవిడకు ఎంతో ఇష్టం అమ్మా. నేనిక్కడి నుంచి డిశ్చార్జ్ అయ్యి వెళ్ళేటప్పుడు నిన్ను కూడా తీసుకురమ్మని చాలాసార్లు చెప్పిందమ్మా. కానీ ఈ లోపలే. మీరు బాధపడకండి, నేను ఇప్పుడే వస్తా. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.